హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు హాబీ కిట్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్‌లో ఈరోజు మనం ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్ ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ది గివెన్ నంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్. అంటే యూజర్ ఏదైనా నంబర్ ఎంటర్ చేస్తే, ఆ ఎంటర్ చేసిన నంబర్ ఈవెన్ నంబరా? ఆడ్ నంబరా? చెక్ చేయాలి మనం. అసలు ఈవెన్ నంబర్ అంటే ఏంటి? ఎ నంబర్ విచ్ ఈస్ కంప్లీట్‌లీ డివిజిబుల్ బై 2. ఏదైనా నంబర్ 2తో కంప్లీట్‌గా డివైడ్ అయితే దాన్ని ఈవెన్ నంబర్ అంటాం. అంటే యూజర్ ఎంటర్ చేసిన నంబర్‌ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వచ్చింది అంటే అది కంప్లీట్‌గా డివైడ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 10, 20 ఇలాంటివన్నీ ఈవెన్ నంబర్స్. ఎందుకంటే 4ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అలాగే 10ని 2తో డివైడ్ చేసినా రిమైండర్ 0. అలాగే 1000, 2000 ఇలాంటి నంబర్స్ అన్నిటిని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో, ఇలాంటి వాటిని ఈవెన్ నంబర్స్ అంటాం. ఆడ్ నంబర్ అంటే ఏంటి? ఎ నంబర్ విచ్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ డివిజిబుల్ బై 2. ఈవెన్ నంబర్ అంటే కంప్లీట్‌గా డివైడ్ అవ్వాలి 2తో. అదే ఆడ్ అయితే కంప్లీట్‌గా డివైడ్ అవ్వదు. అంటే రిమైండర్ 1 రావాలి. యూజర్ ఎంటర్ చేసిన నంబర్‌ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలి. అలా రిమైండర్ 1 వస్తే అది ఆడ్ నంబర్. అదే రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 11, 99 ఇవన్నీ ఆడ్ నంబర్స్. ఎందుకంటే వీటిని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. అలాగే 11ని కూడా 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో, ఇలా రిమైండర్ 1 వస్తే వాటిని ఆడ్ నంబర్స్ అంటాం. అదే రిమైండర్ 0 వస్తే వాటిని ఈవెన్ నంబర్స్ అంటాం. మనం ప్రోగ్రామ్‌లో లాజిక్ ఏం రాయాలి అంటే, ఆ నంబర్ మోడ్ 2 ఈక్వల్ టు 0. నంబర్ మోడ్ 2 0 అయింది అంటే ఏంటి? రిమైండర్ 0 అని. సో, రిమైండర్ 0 అయితే అదేమవుతుంది? నంబర్ ఈజ్ ఈవెన్. అలా రిమైండర్ 0 కాలేదు అంటే ఆడ్. సో, ఇదే లాజిక్ అప్లై చేస్తూ మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? యూజర్‌ని నంబర్ ఎంటర్ చేయమని అడగాలి. నంబర్ ఎంటర్ చేస్తేనే కదా ఆ నంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ చెప్పగలం. సో, ఫస్ట్ యూజర్‌ని నంబర్ ఎంటర్ చేయమని అడగాలి. సో, ప్రింట్ఎఫ్‌లో ఎంటర్ ద నంబర్ అని రాస్తాం. అలాగే ఎంటర్ చేసిన నంబర్‌ని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. అలాగే ఆ రీడ్ చేసుకున్న నంబర్‌ని ఎక్కడొక్కడ స్టోర్ చేయాలి కదా! సో, ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఆ వేరియబుల్‌ని మనం నమ్ అనుకుందాం. సో, ఫస్ట్ ఇంట్ నమ్ అని రాస్తాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్స్ రాద్దాం. సో, ఇప్పుడు మనం యూజర్‌ని నంబర్ ఎంటర్ చేయమని అడిగాం. ఆ ఎంటర్ చేసిన నంబర్‌ని నమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎంటర్ చేసిన నంబర్ ఈవెనా? ఆడా? చెక్ చేయాలి. ఇందాక చెప్పిన లాజిక్ ఏంటి? ఆ నంబరు 2తో కంప్లీట్‌గా డివైడ్ అయితే కంప్లీట్‌గా డివైడ్ అవ్వడం అంటే ఏంటి? ఆ నంబర్‌ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా 0 వస్తే ఆ నంబర్ ఈవెన్ నంబర్. అలా 0 రాకపోతే నంబర్ ఆడ్ నంబర్. సో, ఇక్కడ మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. ఇఫ్‌లో ఏం రాస్తాం? ఆ నంబర్ 2తో డివైడ్ అయితే అంటే నమ్ మోడ్ 2 ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నంబర్ అని ప్రింట్ చేయమని చెప్తాం. అలా కాదు అంటే ఎల్స్‌లో ఆడ్ నంబర్ అని ప్రింట్ చేయమని చెప్తాం. ఓకే. సో, ఈ లాజిక్‌ని నేను మీకు ఒకసారి డ్రై రన్ చేసి చూపిస్తాను. సపోజ్ యూజర్ ఎంటర్ చేసిన నంబర్ 5 అనుకుందాం. ఇప్పుడేమవుతుంది? నమ్ ఈక్వల్ టు 5. సో, ఇఫ్ బ్లాక్‌లోకెళ్తుంది. ఇఫ్‌లో నమ్ వాల్యూ ఎంత? 5. 5 మోడ్ 2 ఈక్వల్ టు 0. ఇది ట్రూఆ? ఫాల్సా? చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి %d ఈజ్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్‌లోకెళ్తుంది. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి %d ఈజ్ ఆడ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు 5 మోడ్ 2 ఈక్వల్ టు 0 ఇది ట్రూఆ? ఫాల్సా? 5ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1 వస్తుంది. 1 ఈక్వల్ టు 0 అనేది ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్‌లోకొస్తుంది. ఎల్స్‌లోకొచ్చి ప్రింట్ఎఫ్‌లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ఎఫ్‌లో ఏముంది? %d ఈజ్ ఆడ్ నంబర్ అని ఉంది. %d అంటే ఏంటి? మనం తీసుకున్న నంబర్. యూజర్ ఎంటర్ చేసిన నంబర్. సో, 5 ఈజ్ ఆడ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి నమ్ ఈక్వల్ టు 1000 అని తీసుకుందాం. సో, ఇప్పుడేమవుతుంది? ఇఫ్ బ్లాక్‌లోకెళ్తుంది. ఇఫ్ 1000 మోడ్ 2 ఈక్వల్ టు 0. 1000 మోడ్ 2 అని ఎందుకు రాసాం? నమ్ వాల్యూ 1000 కదా! ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసింది. సో, నమ్ మోడ్ 2 0 అవ్వాలి. అంటే 1000 మోడ్ 2 0 అవ్వాలి. ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్‌లో ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది ట్రూఆ? ఫాల్సా? 1000ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతొస్తుంది? 0 వస్తుంది.
ఎందుకంటే 1000 కంప్లీట్‌గా డివిజిబుల్ అవుతుంది 2తో. సో, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. సో, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ లోపల ఉన్న ప్రింట్‌ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ లోపల ప్రింట్‌ఎఫ్‌లో ఏముంది? %d ఈజ్ ఈవెన్ నంబర్ అని ఉంది. మనకేం ప్రింట్ అవుతుంది? 1000 %d అంటే ఇక్కడ ఎంటర్ చేసిన నమ్ వాల్యూ. 1000 ఈజ్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. సో, ఇందాక ఇచ్చిన వాల్యూసే ఇద్దాం. ఎంటర్ ఎ నంబర్ అని అడిగింది. 5 ఇద్దాం. 5 ఈజ్ ఆడ్ నంబర్. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎ నంబర్ అని అడిగింది. 1000 అని ఇద్దాం. 1000 ఈజ్ ఈవెన్ నంబర్. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఈసారి 57 ఇద్దాం. 57 ఈజ్ ఆడ్ నంబర్. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్‌లో మనం ఏం చేసాం? యూజర్‌ని నంబర్ ఎంటర్ చేయమని అడిగాం. ఆ నంబరు ఎంటర్ చేసిన నంబరు 2తో కంప్లీట్‌గా డివైడ్ అయితే అంటే రిమైండర్ 0 వస్తే ఈవెన్ నంబర్ అని ప్రింట్ చేస్తాం. రిమైండర్ 0 రాకపోతే ఆడ్ నంబర్ అని ప్రింట్ చేస్తాం. అలా రిమైండర్ 0 రావడానికి మనం యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటి? మాడ్యులస్ ఆపరేటర్. ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది రిమైండర్‌నిస్తుంది. అలాగే ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసాం. సో, ఇది ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్ ప్రోగ్రామ్ ఇన్ సి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో, ఇలాంటి మరిన్ని సి ప్రోగ్రామ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే హాబీ కిట్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.